భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఈ రేటుకి ఆ లూలు సంస్థకి ఏ కంపెనీ ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందో చెప్పానండి. ఆయన పుట్టి పెరిగినటువంటి కేరళ కూడా, ఆయన కేరళ వాసే కదా ఆయన. సరే, జీసీసీ నేషన్స్లో, గల్ఫ్ కంట్రీస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందని చెప్పండి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చిందేమని అడగండి. తెలంగాణలో ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర అద్దెకు తీసుకొని మాల్ నడుపుతా ఉన్నారు. ఈరోజు సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఇంకా వర్ష అంటే ఇంకా అడగక్కర్లేదు. అసలు వర్ష అనేటువంటిది ఆ కంపెనీయే లేదు, ఎవరికి తెలియదు. ఆ కంపెనీ పెట్టినోడు కూడా తెలియదు. ఫిబ్రవరి 15 కంపెనీ పెడతాడు, ఏప్రిల్ 15కి ఏమో 60 ఎకరాల భూమి విశాఖపట్నంలో రూపాయికి ఇచ్చేస్తారు. అది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి బహుశా ఎబియన్స్ లో పెట్టినట్టున్నారు మరి నాకు తెలిసి. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న గండికోట వెళ్ళారు. హెలికాప్టర్ దేడమే ఆటో ఎక్కాడు. ఆటోలో కూర్చున్న డ్రైవర్కి మైక్ ఉంటుంది, ఈయనకి మైక్ ఉంటుంది. కానీ అనుకోకుండా హెలికాప్టర్ దగ్గరికి ఆటో వస్తుంది. మనుషుల్ని అలౌ చేయరు హెలికాప్టర్ దిగినప్పుడు, కానీ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి పక్కన ఆటో ఉంటుంది. ఈయన బండి దిగి హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కుతాడు. ఆటోలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అదొక ఎపిసోడ్. మొన్న ఎక్కడో వెళ్తూ మన నాయ బ్రాహ్మణ్ సోదరులు, ఈయన వెళ్తూ కాన్వే వెళ్తూ అనుకోకుండా ఆగుతాడు అక్కడ. పాపం కటింగ్ చేసే నాయ బ్రాహ్మణ్ సోదరుడికి మైక్ ఉంటుంది, అనుకోకుండా దిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. మరి ఎలా ఉంటుందో మరి. మొన్న ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు, ఆయన పాపం చెప్పులు కుట్టేవాడు అనుకుంటా. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మైక్, ఆయనకి మైక్ ఉంటుంది, అనుకోకుండా కారు దిగిన మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ గారిని మించినటువంటి, అంటే అన్ని రోల్స్ చేసినటువంటి యాక్టర్ ఎవడో లేడు. మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన లోకనాయకుడు అని అంటారు ఆయన, ఈయన లోక మాయకుడు. ఈయన అందరినీ మాయ చేయడం. అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నిన్న మా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు ఒక లేఖ రాశారు, ఒక క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో. స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి, డిజిన్వెస్ట్మెంట్ ఎంత, దీనికి సపోర్ట్ చేశారు, ఇవన్నీ వేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. డిజిన్వెస్ట్మెంట్కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2021 సంవత్సరంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి, అంటే ప్రైవేటైజేషన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిన్నటికి నిన్న 5200 మందిని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వారిని 5200 మందిని తీసేశారు. ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? ఓ పక్కేమో 20 లక్షల మందికి ఉద్యోగాలని, 15 మాసాలైంది, ఒక్కడికి ఉద్యోగం లేదు, ఏ ఒక్కరికి అవకాశం లేదు. నిన్న మీరు ఫోకస్ చేయలేదు, కానీ నిన్న ఒక యువకుడు, కాంట్రాక్ట్ కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు స్టీల్ ప్లాంట్. ఈ ఎంటర్ప్రినర్స్ అందరికీ కూడా రోజు మెసేజ్ పెడుతున్నారు, P4లో లాగిన్ అవ్వండి, P4లో లాగిన్ అవ్వండి అని. పాపం ఈయన 4 సార్లు నుంచి అడుగుతున్నాడు మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. అలా P4 అంటే ఏంటి, అందులో ఏమి మేము రికార్డ్ అవ్వాలంటే, లేదు రికార్డ్ అవ్వాలంటే మీరేం చేయక్కర్లేదు అని చెప్తున్నారు. అంటే యోగాంధ్ర సర్టిఫికేట్లా ఉంటాయి మాట. మీరు యోగా చేయక్కర్లేదు, యోగా పేరిస్తే చాలు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఏమనంటే విధ్వంసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విధ్వంసం అయిపోయింది అనేటువంటి తప్పుడు ప్రచారం. ఇండస్ట్రీస్ రాలేదు, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. జిఎస్డిపి గ్రోత్ రేట్ తీమనండి. 2018-19 పరిస్థితులు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటువంటి సమయానికి, 2019-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటువంటి సమయానికి గ్రోత్ రేట్ ఏంటి అనేటువంటిది. కంట్రీస్ యావరేజ్ గ్రోత్ రేటు 8.13% ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు 2024కి 11.8% ఉంది. అంటే విధ్వంసం జరిగిపోతే గ్రోత్ రేట్ ఎలా పెరిగిపోతుంది? అదే ఎక్స్పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2019 సంవత్సరంకి $10 బిలియన్ ఎక్స్పోర్ట్ ఉంటే 2024 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో $20 బిలియన్ ఎక్స్పోర్ట్ స్థాయికి రీచ్ అయింది. అంటే కోవిడ్ పరిస్థితులు కూడా అధిగమించి 2 సంవత్సరాల పాటు పూర్తిగా మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు అయినా సరే అన్ని అధిగమించి ఆ రోజు ఆ పరిస్థితి తీసుకొని వచ్చాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 18వ స్థానంలో రాష్ట్రం ఉంటే దాన్ని 15వ స్థానంలో తీసుకొని వచ్చాం. ఇవన్నీ చేసి విధ్వంసం జరిగిపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇవన్నీ నెంబర్స్ నేను చెప్పినవి కాదు కదా. కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలు తీసుకోండి. సింగుడు అద్దంకి వెళ్ళాడని ఒక సామెత మీకు గుర్తుందో లేదో, పెద్ద నారాయణ గారికి అలాంటి వాళ్ళు తెలుస్తుంది. అలాగా చంద్రుడు సింగపూర్ వెళ్ళాడనేది కొత్త సామెత, అది కామన్. ఇది ఏంటంటే సింగపూర్ కాదు, ఏ దేశమైనా తీసుకో, ఇన్వెస్ట్మెంట్ 0, పబ్లిసిటీ 100%. మొన్న వీరితో పాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు కొడుకు ఇండస్ట్రీస్ మినిస్టర్. నాకు తెలిసి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఎక్కడ మాట్లాడిందే లేదు. పెట్టుబడుల కోసం అంటే అందరూ ఏమనుకుంటారు, ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు పెట్టుబడుల కోసం అంటే ఎవరన్నా ఏమనుకుంటారు, రాష్ట్రానికి పెట్టుబడులు తేడానికి వెళ్ళారేమో అనుకుంటారు. కానీ జరిగింది అది కాదు. 95 నుంచి ఆయనకు ఏంటంటే ఆయన సంపాదించినటువంటి ప్రతి అవినీతి డబ్బు కూడా
అక్కడ 5 స్టార్ హోటల్స్ రూపంలోనో ఇతర ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో సింగపూర్లోని పెట్టుబడులు పెట్టడానికి అనేటువంటిది అందరూ తెలిసినటువంటి రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న కూడా వెళ్ళింది దానికోసం వెళ్ళారు. దాన్ని కొడుక్కి ట్రాన్స్ఫర్ చేయడానికో లేదా కొడుక్కి అప్పచెప్పడానికి వెళ్ళినట్టుగా నేనైతే చూస్తాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కల్లా విశాఖపట్నం అత్యంత విలువైనటువంటిది. విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు అత్యంత విలువైనటువంటివి. ఏది ఇచ్చినా దాని మీద అది మెటీరియలైజ్ అయ్యి నలుగురికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలి తప్ప ఎవరు వచ్చినా సరే ఒకటి చెప్పు, వ్యాపారం పెట్టేటువంటి ఏ వ్యక్తి వచ్చినా ఇక్కడ వనరులు లేకుండా అవకాశం లేకుండా ఎవడు రూపాయి పెట్టుబడి పెట్టచ్చు.